మీరు ఇక్కడే ఉండండి. మీరేమవుతారు? ఫ్యామిలీనా? అతని పేరెంట్స్ డీటెయిల్స్ ఏమైనా మీకు తెలుసా? తెలీదు. తెలీదా? అయితే అతనికి మీరేమవుతారు? యాక్సిడెంట్ జరగడం చూసి తీసుకొచ్చి అడ్మిట్ చేశారా? సరే, తీసుకొచ్చింది మీరే కదా. తొందరగా ఈ ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెట్టండి. నేను చెప్పింది అర్థం కాలేదా? నీ మంచి కోసం చెప్పాను కదా. ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? చేస్తే చెప్పు, నేను మాట్లాడతాను. పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. సూపర్ సూపర్ జంట. ఆల్ ది బెస్ట్. గుడ్ బై. ఎందుకింత కోపం వచ్చింది? నేను శంకరయ్యని పెళ్లి చేసుకుంటానంటే ఈయనకెందుకు ఇంత బాధ? ఎందుకు ఆ సంబంధం వద్దని అంత పట్టుపడుతున్నారు? నాకు శంకరయ్య సరైన జోడి కాదని నా మీద అభిమానంతో అంటున్నారా? లేకపోతే నేనెవరిని పెళ్లి చేసుకుంటానన్నా ఇలాగే ప్రవర్తించేవాళ్ళ? మరీ ప్రాణాల్ని కూడా లెక్క చేయనంత బాధ ఎందుకు వచ్చింది? నా అనుమానమే నిజమా? అమ్మ చెప్పిందే నిజమా? నన్నంతలా ఇష్టపడుతున్నారా? అంత ప్రేమిస్తున్నారా? మ్యామ్, ఫిల్ చేశారా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది కుట్టు మిషన్? క్యాబ్లో డైరెక్ట్గా ఇంటికే వస్తానంది కదా. మళ్ళీ ఏం నిర్ణయం మార్చుకుంది? అసలు ఎక్కడికి వెళ్ళింది?
మళ్ళీ ఏ అడవుల్లో తిరగడానికి వెళ్ళిందో ఎవరికి తెలుసు? మన పొరుగు తీయటానికే పుట్టిందని. ఒకవేళ నాన్న అనుమానించినట్టు వాడితో ఏమైనా ఛాన్స్ లేదు. నిజంగా వాడితో వెళ్ళిపోవాలనుకున్నదే అయితే తిరిగి ఎందుకు వస్తుంది? రాత్రి నాతో ఎందుకలా మాట్లాడుతుంది? పొద్దున్నే అమ్మ పిలిచినా వెళ్లకుండా ఎందుకుంటుంది? ఏమో, ఒకవేళ నన్ను డైవర్ట్ చేసి ఏమీ లేనట్టు సిచ్యువేషన్ని క్రియేట్ చేసి నేనే ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళేలా చేసి ఫైనల్గా వాడితో చెక్కేసిందేమో. షో, ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఏ కుట్టు మిషన్ ఎక్కడున్నావే? ఎలా ఉంది డాక్టర్? బ్లడ్ చాలా ఎక్కువ పోయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలి. చాలా రేర్ గ్రూప్. హాస్పిటల్లో లేదు. బ్లడ్ బ్యాంక్లో కూడా లేదన్నారు. తెలీదు డాక్టర్. అతని బ్లడ్ గ్రూప్ ఏంటి డాక్టర్? ఏబి నెగిటివ్. నా బ్లడ్ గ్రూప్ కూడా అదే డాక్టర్. రియల్లీ వెరీ గుడ్. సిస్టర్, వెంటనే బ్లడ్ ఎక్కించడానికి ఏర్పాట్లు చేయండి. రండి మేడం. జీవితం చూసిన తర్వాత మృత్యువు ముంచుకొస్తోంది. మరికొద్ది క్షణాల్లో నీ బిడ్డను కబళించబోతోంది. ఏదో ఒక మహాశక్తి అడ్డుపడితే తప్ప గండం గట్టెక్కదు. ఏమైనా తెలిసిందన్నా? లేదమ్మా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళలేదంట. ఎవరికి కాంటాక్ట్లో లేడు. ఫోన్ పనిచేయడం లేదంటే ఇంకెవరికి కాంటాక్ట్లో ఉంటాడు? ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? మన దురదృష్టం కాకపోతే ఫోన్ కూడా ఇప్పుడే పని చేయకుండా పోవాలా? ఫోన్ పనిచేయకపోవడానికి 100 కారణాలుంటాయి వదినా. ఛార్జింగ్ అయిపోయిందేమో, ఎక్కడన్నా సిగ్నల్స్ లేని చోట ఉన్నాడేమో. ఆ మాత్రానికే దురదృష్టమని, ఆపదలో చిక్కుకున్నాడని అనుకుంటే ఎలా వదినా? అసలు నీ భయమంతా ఫోన్ కూడా కలవట్లేదని కాదొదినా. గంటలో గండం ఉందని ఆ స్వామీజీ చెప్పారు కదా, అదే బుర్రలో పెట్టుకొని ఆలోచిస్తూ భయపడిపోతున్నావు. ఈ దొంగ స్వామీజీల మాటలు పట్టించుకోదని చెప్తే అర్థం చేసుకోవట్లేదంటొదినా. అసలు ఆ స్వామీజీ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఆదిత్య మళ్ళీ ఆ టైలర్ దగ్గరికే వెళ్ళుంటాడొదినా. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసింది? దరిద్రం ప్రత్యేకించి ఏమీ చేయదొదినా. అది పట్టుకుంటే చాలు, మనం ఊహించినవి జరిగిపోతాయి. ఇప్పుడు ఇది కూడా మన వాడికి దరిద్రం పట్టుకున్నట్టే పట్టుకుంది. ఎప్పుడెక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా నీతో చెప్పే వెళ్తాడు కదా. కేవలం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరికి చెప్పకుండా ఆవేశంగా వెళ్ళడం,
ఏదో గొడవపడి రావడం జరుగుతున్నాయి. ఈసారి కూడా ఎక్కడికెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళాడంటే ఖచ్చితంగా అమ్మాయిని కలవడానికే వెళ్ళుంటాడు వదినా. వాడు అమ్మాయిని వదిలితే గానీ మనకి టెన్షన్లు వదలో. ఏంటత్తయ్య, తమ్ముడికి ఏమైందో అని టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఆ అమ్మాయి విషయం తీసుకొస్తావు? ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాడో లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నాడో? ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలత్తయ్య. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లేదురా, ఇంకా తెలియలేదు. నువ్వు మాత్రం మన వాళ్ళకి కాంటాక్ట్లోనే ఉండు. తమ్ముడు గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వదలొద్దు. చూడు, తనకేం తక్కువ? చక్కగా సాంప్రదాయంగా ఎంత బాగుంటుంది కదా. అచ్చం మా అమ్మలా ఉంటుంది. మా అమ్మ, నాన్న, అన్నయ్యల తర్వాత నాతో ప్రేమగా మంచిగా మాట్లాడేది నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. ఎందుకు గొడవ చేసి నిశ్చితార్థం ఆపావు? పోనీ నా కూతుర్నేమన్నా ఇష్టపడుతున్నావా? దాన్ని పెళ్లి చేసుకుంటావని అడుగుతానయ్యా. ఆ అబ్బాయి ఏం మాట్లాడినా ధరణి మీద ఇష్టంతోనే మాట్లాడాడే గాని మన మీద కక్షతో గొడవ చేయలేదు కదా. అబ్బాయి అంత ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తే తప్పేంటి? కూతురికి ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తారా? టైలర్ ఎక్కడ? ఈ జుడ్డు మొహంగాడు ఎక్కడ? ఎక్కడ మొదలైన పరిచయం ఎక్కడి వరకు తీసుకొచ్చింది? అసలు ఈయనలో ఆవేశం తగ్గడానికి చేసే ప్రయత్నంతోనే పరిచయం పెరిగింది కదా. ఎంత ప్రయత్నించాను. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆవేశం తగ్గించుకోమనే చెప్పాను, కానీ కొంచెం కూడా తగ్గించుకోలేకపోయారు. చివరికి అదే ఆవేశం ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఆవేశమే లేకపోయి ఉంటే చక్కగా నా మాట వినుండేవారు. నా పరిస్థితి అర్థం చేసుకుని ఉండేవారు. నా పెళ్లి విషయంలోనూ ఏ గొడవ జరుగుండేదే కాదు. ఈయనకి పరిస్థితి వచ్చిండేదే కాదు.
ఫోన్ ఏమైనా వచ్చిందా నాన్న? లేదమ్మా, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను, తెలిసిపోతుందమ్మా. టెన్షన్ ఏం పడొద్దు. ఏంటి విక్రమ్ ఇది? వదినంటే ఆ స్వామీజీ ఎవరో చెప్పారని పిచ్చి నమ్మకంతో భయపడుతోందే అనుకో, నువ్వు కూడా భయపడిపోవాలా? ఏదో 6 నెలలో సంవత్సరం నుంచో కనపడినట్టు ఊరందరికీ ఫోన్లు చేసేసి వాట్సాప్లు ఫేస్బుక్లో పెట్టాలా? అంత తేలిగ్గా తీసి పారేస్తావేంటి వదిన? స్వామీజీ అంత ఖచ్చితంగా చెప్తుంటే భయపడకుండా ఎలా ఉంటాం? ఏదేమైనా కీడించి మేలించమన్నారు కదా. నాకైతే ఇలాంటి నమ్మకాలేం లేవు వదినా. ఎప్పట్లాగే బయటికెళ్ళిన ఆదిత్య హ్యాపీగా ఇంటికొచ్చేస్తాడు. నీ నోటి చల వల్ల అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది వదినా. అదే జరుగుతుంది వదినా. పోనీ ఒకవేళ మీ స్వామీజీ చెప్పినట్టు ఏదైనా ఆపద కలిగిందే అనుకుందాం. ఆయన చెప్పిన ఘడియలు దాటి గంటలు కూడా అయిపోయాయి. ఒకవేళ అలాంటిదేమన్నా జరుగుంటే ఈ పాటికి ఎప్పుడో ఏదో ఫోన్ వచ్చిండేది కదా. హలో సార్, నేను జూబ్లీహిల్స్ ఏరియా ట్రాఫిక్ కానిస్టేబుల్ని మాట్లాడుతున్నానండి. AP09 BK006 ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కార్ మీదే కదా? అవునండి, అది మా కారే. ఏమైంది? ఇక్కడ రోడ్ నెంబర్ 10లో మీ కార్కి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? అవునండి. కారుకి యాక్సిడెంట్ అయిందా? అమ్మ ఒక్క నిమిషం. కారులో ఎవరున్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఎవరు లేరండి. యాక్సిడెంట్ అవగానే ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్లో ఎక్కడో చేర్పించి ఉండొచ్చు. మీ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడే వస్తున్నా. యాక్సిడెంట్ అంటున్నావేంట్రా? నానికేమైంది? వాడు బానే ఉన్నాడు కదా? చెప్పురా. భయపడాల్సిందేం లేదమ్మా, నాన్నకేం కాలేదు. చిన్న యాక్సిడెంటే. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారంట. హాస్పిటల్లో జాయిన్ చేశారా? అంటే నానికేదో అయింది. నువ్వేదో దాస్తున్నావురా. నా నానికి ఎలా ఉంది? నాని, నాని. అమ్మా, అమ్మా. అమ్మా, అత్తయ్య వాటర్ తీసుకురా. అమ్మా, అమ్మా, అమ్మా. వదినా, అమ్మా, అమ్మా, నాని, లే అమ్మా. నానిని చూడాలరా, నన్ను తీసుకెళ్ళు. అమ్మా, నాన్నకేం కాలేదు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో కూడా తెలీదు. నేను అమ్మ వెళ్ళి ఆ సరౌండింగ్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని వెతుకుతాం. ఎవరైనా అడ్రస్ తెలుసుకుని ఇంటికి రావచ్చు. నువ్వు ఇంటి దగ్గరే ఉండత్తా. అలాగే విక్రమ్, మీరు వెళ్ళండి. ఈ లోపు ఏదైనా ఫోన్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు బయలుదేరండి. పదమ్మా. మెల్లగా. పద. వదినా, జాగ్రత్త. మెల్లగా. అమ్మ, వెళ్దాంరా. పద. జాగ్రత్త వదినా. ఇదిగోండి మీ మొబైల్. చాలా కాల్స్ వచ్చాయి. అక్క ఎన్నిసార్లు కాల్ చేసిందేంటి?
ఇంకా ఇంటికి చేరలేదు కదా, టెన్షన్ మొదలైనట్టుంది. ఇంకా ఆలస్యం చేస్తే వెతకడం మొదలు పెడుతుందేమో. సిస్టర్, ఇక నేను వెళ్ళొచ్చా? లేదు లేదు, ఇప్పుడే బ్లడ్ ఇచ్చారు కదా, బయటికెళ్తే కళ్ళు తిరుగుతాయి. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను, తాగి కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని వెళ్ళండి. అలాగే సిస్టర్. ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి. హలో